ఇటీవల కాలంలో మైనర్లు అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలను వాహనాలు నడపకుండా చూడాలని మార్కాపురం జిల్లా కొమరోలు ఎస్ఐ జక్కుల నాగరాజు సూచించారు. అనంతరం మాట్లాడుతూ కొమరోలు మండలంలో వాహనాల తనిఖీల సమయంలో మైనర్ బాలురు ద్విచక్ర వాహనాలు నడుపుతూ తరచూ కనిపిస్తున్నారని, అలాంటి వాళ్ళని తల్లిదండ్రులు నిఘా ఉంచి వాళ్ళని నడపకుండా చూసుకోవాలని తెలిపారు. అలాగే వారిపై 5,000 జరిమానా కూడా ఉంటుందని, ఎక్కువ అపరాధ రుసుము విధించే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల కొంతమంది మైనర్లకు 5,000 జరిమానా విధించినప్పటికీ ఇంకా పలువురు మైనర్ బాలురు వాహనాలు నడుపుతూ కనిపిస్తున్నారన్నారు. దీనిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన లేకుండా మైనర్లు వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆపై కేసులతో పాటు చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మైనర్ బాలుడికి వాహన ప్రమాదంలో ఏదైనా అపాయం జరిగితే కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోతుందని కూడా తెలిపారు. తల్లిదండ్రులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఇళ్లలో ఉండే బైకులు మాత్రం ఇవ్వటం చేయరాదు. మరియు వాళ్ళకి బైక్ తాళాలు కూడా అందుబాటులో ఉంచరాదు. మీకు తెలియకుండా వాళ్ళు ఇంట్లో బండి తాళాలు ఇంట్లో ఉండటం వల్ల మీకు తెలియకుండా వాళ్ళు బండి తీసుకు బయటికి పోయి ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ గురవడం కానీ జరుగుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. తద్వారా యాక్సిడెంట్ అవడం వల్ల కేసులు అవుతాయి. కేసుల ద్వారా వాళ్ళు రేపు చదువుకున్నా కానీ, ఒక చదువుకున్న వ్యక్తి మీద కేసు ఉంటే రేపు ఎలాంటి గవర్నమెంట్ జాబ్లు కూడా పనికి రాకుండా పోతుంటారు. కావున తల్లిదండ్రులకి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే, వారికి బైక్ తాళాలు అందుబాటులో ఉంచడం కానీ, లేదా సరదాగా నేర్చుకుంటానని ఇవ్వటం కానీ చేయరాదు.